ఇది వన్ సైడ్ స్టోరీ కాదు, ప్రకృతికి మనుషులకి జరుగుతున్న సైలెంట్ స్ట్రగుల్. అరకు వ్యాలీ బేసికల్గా ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ ఘాట్స్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్కువగా ట్రైబల్ కమ్యూనిటీస్ మనకు కనిపిస్తూ ఉంటారు. అందులో బగాతా, వాల్మీకి, కాండోదర, కాండా లాంటి ట్రైబ్స్ మనకి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ జీవన విధానం మోస్ట్లీ అక్కడ ఉన్న ఫారెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు చిన్న చిన్న పంటలను పండిస్తూ చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ ఎలక్ట్రిసిటీ నీడ్స్ కూడా చాలా తక్కువ. అండ్ ఇప్పుడిప్పుడే అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అసలు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? గవర్నమెంట్ అరకు వ్యాలీలో హైడ్రా పవర్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు. హైడ్రా పవర్ అంటే ఏంటో నేను చెప్తాను, స్టోరీని ఫాలో చేస్తూ ఉండండి. హైడ్రా పవర్ని సింపుల్గా చెప్పాలంటే వాటర్ ఫ్లోని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం. అక్కడ డ్యామ్ కడతారు, దానివల్ల వాటర్ స్టోరేజ్ అవుతుంది. స్టోర్ అయిన వాటర్ నుండి టర్బైన్స్కి అవి రొటేట్ అయినప్పుడు అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో దీన్నే హైడ్రా పవర్ అని అంటారు. హైడ్రా పవర్ని సింపుల్గా చెప్పాలంటే వాటర్ ఫ్లోని ఎలక్ట్రిసిటీగా జనరేట్ చేయడం. అక్కడ డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు, దానివల్ల వాటర్ స్టోరేజ్ అవుతుంది. స్టోర్ అయిన వాటర్ టర్బైన్స్ త్రూ అవి వెళ్ళినప్పుడు అక్కడ పవర్ జనరేట్ అవుతుంది. సో దీన్నే సింపుల్గా హైడ్రా పవర్ అని అంటారు. గవర్నమెంట్ పర్స్పెక్టివ్స్ దీనిపైన ఏంటంటే డ్యామ్స్ కట్టడం వల్ల క్లీన్, రెన్యూవబుల్, లెస్ పొల్యూటెడ్ ఎనర్జీ వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇవన్నీ పేపర్ మీద అయితేనే బాగుంటాయి. అరకు వ్యాలీలో హైడ్రా ప్రాజెక్ట్ ఐడియా అసలు ఎలా వచ్చింది? గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఏజెన్సీకి అరకు వ్యాలీని చూసిన తర్వాత అక్కడ ఉన్న హెవీ రెయిన్ఫాల్స్, న్యాచురల్ స్లోప్స్ అండ్ స్ట్రీమ్స్ని, రివర్స్ని చూసిన తర్వాత అరకు వ్యాలీలో ఉన్న పొటెన్షియల్ ఏంటో కనిపించింది. అక్కడ ఎనర్జీని చాలా ఈజీగా చేయొచ్చు అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఉన్న గవర్నమెంట్కి అండ్ ప్రైవేట్ ఏజెన్సీకి అరకు వ్యాలీలో హైడ్రో ప్రాజెక్ట్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్న థాట్ వచ్చింది. కానీ ట్రైబల్ కమ్యూనిటీస్ మాత్రం దీనిపై చాలా వ్యతిరేకం చూపిస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పినట్టు అక్కడ డెవలప్మెంట్ వస్తుండొచ్చు, జాబ్స్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ వస్తుండొచ్చు. కానీ మా నేచర్, మా ఫారెస్ట్ ఏమవుతుంది? మాకున్న భూములు ఏమైపోతాయి? మా జీవన విధానం ఇవన్నీ ఏమైపోతాయి అంటూ వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. కానీ ట్రైబల్స్ మాత్రం ఇవన్నీ ఓకే, డెవలప్మెంట్ వరకు అంతా బాగానే ఉంది, కానీ మా ల్యాండ్స్ ఏమవుతాయి? మా జీవన విధానాలు ఏమవుతాయి? మా పూర్వీకుల జ్ఞాపకాలు ఏమవుతాయి అంటూ వాళ్ళు క్వశ్చన్స్ రేజ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ గవర్నమెంట్ దగ్గర మాత్రం వీటికి ఎలాంటి ఆన్సర్స్ లేవు. అండ్ అసలు వీటికి ఆన్సర్స్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అసలు హైడ్రా ప్రాజెక్ట్ని అక్కడ ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో మీకు తెలుసా? ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్ని తీసుకొని వాళ్ళకి వెళ్ళే వాటర్ని కూడా అక్కడ నుంచి డైవర్ట్ చేసేసి వాళ్ళకి అందకుండా చేస్తున్నారు. దీనివల్ల చాలా ట్రైబల్ కమ్యూనిటీస్ దాన్ని అపోజ్ చేస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, బట్ బేసికలీ అరకు వ్యాలీలో ఉన్న ట్రైబల్స్కి ల్యాండ్ అంటే ఓన్లీ భూమి కాదు, అది వాళ్ళ ఐడెంటిటీ. అడవి తల్లిని మాత్రమే నమ్ముకొని జీవిస్తున్నారు వాళ్ళు, అది వాళ్ళ హక్కులా తీసుకుంటూ ఉంటారు. అండ్ అలాంటిది వాళ్ళు మనలాగా ఎక్కడ పడితే అక్కడ బతకలేరు. అక్కడ ఉన్న ట్రైబల్స్ మనలా కాదు, వాళ్ళు అడవిని విడిచి ఇంకెక్కడా బతకలేరు. వాళ్ళు అడవిలోనే పుట్టి అడవిలోనే సమాధి అయిపోతారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి కొత్త కొత్త ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళకి అసలు ఎక్కడ బతకాలి, ఎలా బతకాలి, ఇవన్నిటిని నమ్ముకొని ఉన్నాము అంటూ వాళ్ళు వ్యతిరేకతను చూపిస్తున్నారు. అక్కడ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నారు. జల్, జంగల్, జమీన్ మా హక్కు, డెవలప్మెంట్ కావాలి, డిస్ట్రక్షన్ కాదు అంటూ వాళ్ళు చేస్తున్న నినాదాలు మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని విలేజెస్లో ఆల్రెడీ ర్యాలీస్, రోడ్ బ్లాకేజెస్, అఫీషియల్స్కి మెమొరాండం ఇవ్వడం కూడా స్టార్ట్ చేసేశారు. దీనివల్ల సోషల్ మీడియాలో ఈ న్యూస్ మాత్రం వైరల్ అయిపోతుంది. సో కొన్ని న్యూస్ ఛానల్స్ లైక్ రీజనల్ న్యూస్ ఛానల్స్ లాంటివి వీటిని కవర్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. దీనిపై గవర్నమెంట్ రెస్పాన్సెస్ ఏంటంటే, మేము ఇంకా ఎన్విరాన్మెంట్ని స్టడీ చేస్తూనే ఉన్నాం, పబ్లిక్ని అడగకుండా మేము ఈ డెసిషన్ తీసుకోము, అండ్ ఇంకా ఈ ప్రపోజల్ని మేము యాక్సెప్టే చేయలేదు అంటూ వాళ్ళు చెప్తున్నారు. కానీ అవ్వాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ అయిపోయింది. జనాలు వాళ్ళని నమ్మడం ఆపేశారు. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే అరవల్లి లాంటి సిచ్యువేషన్నే అక్కడ అయినట్టే అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ ఎంత డ్యామేజ్ అయిందో అలాంటి సిచ్యువేషనే మళ్ళీ మన అరకు కూడా రావచ్చు. కానీ గవర్నమెంట్ ఎందుకు దీనిపై అసలు దృష్టి చూపట్లేదు? వాళ్ళు కూడా ఇదే నేచర్లో, ఇదే ఇండియాలో ఉంటున్నారు కదా, మరి మన వైల్డ్ లైఫ్ స్పాయిల్ అయితే ఆ ఎఫెక్ట్ మన మీదే పడుతుంది అన్న కామన్ సెన్స్ వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఏదో చేసేయాలి అనుకుంటున్నారు, కానీ అది చేస్తే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, అక్కడ ఉన్న పీపుల్ ఎలా సఫర్ అవుతారు, అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ ఏమైపోతుంది, నేచర్ సంగతి ఏంటి అంటూ ఎందుకు ఆలోచించట్లేదు? ఇంత సెల్ఫిష్గా అసలు దేని గురించి ఆలోచిస్తున్నారు? హైడ్రా ప్రాజెక్ట్ వల్ల మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తుండొచ్చు, కానీ నేచర్ని డిస్ట్రాయ్ చేసేసి, వైల్డ్ లైఫ్ని డిస్ట్రాయ్ చేసేసి ఏం సాధిస్తాం? తర్వాత ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్కి ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్ ఓకే,
కానీ ఫ్యూచర్లో జరిగే దారుణాలని మనం ఫేస్ చేయగలుగుతామా? అందుకే అందరం కలిసి వాయిస్ రేస్ చేద్దాం. అరకు వ్యాలీని ఎలా అయినా సేవ్ చేసుకుందాం. ఈ వీడియోని ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. ఎందుకంటే మన నేచర్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన కోసం మనమే నిలబడాలి. #సేవ్ అరకు వ్యాలీ.